బాగుంది. ఇప్పుడు మీకు హైలైట్స్ ఏంటంటే మీరు మహేష్ బాబు సినిమా లాస్ట్ 3 సినిమాలు చూస్తే ఒక జోనర్లో ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఫాలో ఉన్నట్లు. కానీ ఈ సినిమా మొత్తం ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మహేష్ బాబులో ఒక మాస్ యాటిట్యూడ్ని యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫీలింగ్ నేను చూసినప్పుడు పోకిరి సినిమా అప్పుడు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఒక్కసారి తన బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అలాంటి చేంజ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 15-16 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అనిపించిందన్నమాట. ఆ ఫీల్స్ నిజంగా చాలా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఎస్పెషలీ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. యాక్చువల్గా ఇది నా రెండో షో ఇక్కడ. యాక్చువల్ 1 AM షో చూశాను నేను. అయిపోయిన తర్వాత అదేంటంటే ఓన్లీ ప్యూర్ ఫ్యాన్స్ అందరూ ఉండడం వల్ల ఎలా అయిందంటే వాళ్ళు మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా ఫ్యాన్స్ది మాస్ ఎలిమెంట్స్ మీద వాటి మీద ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు అబవ్ యావరేజ్ ఫ్లిక్ ఏమో అనుకున్నాం. కానీ సెకండ్ ఇప్పుడు 4 AM షో చూసి అందులో ఫ్యామిలీస్ చిన్నపిల్లలు అందరూ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అయితే బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా. సంక్రాంతి విన్నర్. యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటి హనుమాను ఇది ఏదని ఏదో దేవుడి సెంటిమెంట్ అనేది ప్లే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఆ సినిమా హనుమాన్ సినిమా కూడా హిట్ అయింది. దానికి కూడా మా సపోర్ట్ అందరిది ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ది. కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడు శాపాలు తగులుతాయి వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ. ఇవాళ ప్రసాద్ ఐనాక్స్లో గుంటూరు కారం సినిమాకి రావడం జరిగింది. నేను సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడా కూడా మైనస్ పాయింట్లు అయితే లేవు. చాలామంది దాన్ని స్ట్రోల్ చేస్తున్నారు చాలామంది తప్పుగా. ఎక్కడా కూడా దేన్ని కాపీ చేయలేదండి. మనం మూవీ అసలు మొత్తం చూడండి, ఫస్ట్ నుంచి నేమ్ పడిన కాంచి ఎండింగ్ దాకా చూడండి, అద్దురుపాటుగా ఉంది. ఆయన చెప్పే డైలాగులే కానీ, ఆ యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ ఓవర్గా సూపర్. ఆయన ఇన్ని సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఇలా చేయటం అన్నది అసలు ఏ సినిమాలో చేయలా. ఆయన అంటాడు నేను ఒక పోకిరీని వచ్చానరా అని. అసలు ఆ డైలాగ్ అయితే ఓవర్ సూపర్. అసలు లాస్ట్ ఫైట్ మామూలుగా ఉండదు, మైండ్ బ్లోయింగ్ ఆ ఫైట్కి. అది అన్నా లాగేం లేదన్నా, జస్ట్ పరిచయం చేసుకునేటప్పుడు అవుతుంది కదా, అంతే, ఏం లేదు. కరెక్ట్గా సరిపోయింది. ఆయన కరెక్ట్గా మా హీరోయిన్ మహేష్ బాబు వీళ్ళందరూ రావడం అలా సరిపోయింది. అది ఎక్కడ లాగ్ లేదు. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. అది గుంటూరు కారం ఏంటో చూపించాడు ఈ సినిమాతో. మళ్ళీ దెబ్బ ఎలా ఉంటుందో గుంటూరు దెబ్బ కూడా చూపించాడు దీంట్లో గట్టిగా. ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము ఊగాం, డంచడక్కడ అని అంత అయిపోయింది ఆ సాంగ్కి అక్కడ. డ్యాన్స్ అన్ని సినిమాలు వేరు, ఈ సినిమాలో హీరోయిన్ అసలు తోపు. హీరోయిన్ అన్నయ్య డ్యాన్స్ కూడా వేసారు, హీరోయిన్తో కలపడి వేసేవాళ్ళే కానీ పర్లా. అంటే కామెడీ ఉంది బ్రో, కామెడీ ఫుల్ ఉంది. అంటే అమ్మ సెంటిమెంట్, హీరో గారు యాక్టింగ్ 100% ఇచ్చారు. క్లైమాక్స్ హనుమాన్ ఇంకా చూడలేదు. అండ్ సో గుంటూరు కారం పర్లేదు బ్రో, అంటే చూడొచ్చు, జస్ట్ 1 టైం వాచ్ అలా అనమాట.